తీసుకున్నారు. అందులో ఆంధ్రాలో అన్నమయ్య జిల్లా, తమిళనాడులో ఒక జిల్లా, ఒరిస్సాలో ఒక జిల్లా. సో ఈ అన్నమయ్య జిల్లాలో 2 మండలాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి లక్కిరెడ్డిపల్లి, చిన్న మండలం. సో ఈ 2 మండలాలు కూడా ఒక్కొక్క మండలంలో 10 గ్రామాలు, 10 విలేజెస్ ఫ్రమ్ ఈచ్ మండలం. లక్కిరెడ్డిపల్లిలో 10 విలేజెస్, చిన్న మండలంలో 10 విలేజెస్. ఈ 20 విలేజెస్ మనం ఈ ప్రాజెక్ట్ తరఫున మనం రాబోయేటువంటి 5 సంవత్సరాలు పనిచేయబోతున్నాము. సో ఇందులో ప్రధానంగా ఈ ప్రాజెక్టులో మనం ఎందుకు ఇది మన జిల్లాను తీసుకున్నారని అంటే, మీకు అందరికీ తెలుసు ఇది ఎక్కువగా వర్షాభావ పరిస్థితులకు లోనైనటువంటి జిల్లా. ఎక్కువగా వర్షపాతం తక్కువగా ఉంటుంది, అధిక టెంపరేచర్ ఉంటుంది, ఎక్కువ కరువులు వస్తుంటాయి, మనకు డ్రౌట్గా డిక్లేర్ అవుతుంటాయి మన మండలాలు. సో ఈ దృష్ట్యా ఈ 2 మండలాలను తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ వర్క్షాప్ 2 days ఎందుకు మనం ఏర్పాటు చేస్తున్నామంటే, ఈరోజు జరిగేటువంటి సమావేశం డే 1లో సీజనల్ లైవ్లీహుడ్ మ్యాపింగ్ అంటున్నాము. సీజనల్ లైవ్లీహుడ్ మ్యాపింగ్ అనేటువంటిది ఆ 2 మండలాలకు సంబంధించినటువంటిది. అంటే జిల్లా దృష్టిలో కానివ్వండి, మండలాల దృష్టిలో కానివ్వండి, ఏ సెక్టార్లు ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు ప్రభావానికి గురవుతున్నాయి, క్లైమేట్ చేంజ్కి ఎక్కువగా గురయ్యేటువంటి సెక్టార్లు ఏంటివి, అగ్రికల్చర్ కావచ్చు, అనిమల్ హస్బెండరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, డైరీ కావచ్చు, అన్ని ఏ సెక్టార్లకు ప్రధానంగా అవుతున్నాయో, ఏ సీజన్లో మనకు ఎలా ఉంటుంది ఈ యొక్క వాతావరణ పరిస్థితుల ప్రభావము, ఏ నెలలో ఎక్కువగా గురవుతుంది, ఎక్కువ విపరీతమైనటువంటి టెంపరేచర్ ఉండడము, ఎక్కువగా చలి రావడము, ఎక్కువగా వేడిగాలు రావడము, అవి వాటి వల్ల ఏ సెక్టార్లు ప్రభావితం అవుతున్నాయి మన జిల్లాలో అనేటువంటిది ఆ సీజనాలిటీ ప్రకారంగా నెలవారీలుగా ఒక సంవత్సరంలో మనం తీసుకున్నట్లయితే ఏ నెలలో ఎక్కువగా ఎటువంటి అంశాలు ప్రభావితం అవుతున్నాయి అనేటువంటిది ఆ సీజనాలిటీని మనం గుర్తిస్తాము. ముఖ్యంగా ఈరోజు సీజనల్ లైవ్లీహుడ్ మ్యాపింగ్ అంటున్నాం దాన్ని. రేపు జరిగేటువంటి రెండో రోజు యాన్యువల్ వర్క్ ప్లాన్ అంటున్నాము. ఈ ప్రాజెక్టుకు రాబోయేటువంటి ఒక సంవత్సరం రోజులలో 12 monthsకు చేసేటువంటి యాక్టివిటీస్ను మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అది లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో మనం ఆ మండలాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయొచ్చు, ప్రాజెక్టులో ఏం ప్రయోజనం ఉంది, డిపార్ట్మెంట్ల ద్వారా ఏం ప్రయోజనం ఉంది కలుపుకొని జరిగేటువంటి 12 నెలలకు సంబంధించిన యాక్టివిటీ ప్లాన్, బడ్జెట్ రేపు డిస్కస్ చేస్తాము. ఎక్స్క్లూజివ్లీ ఆఫీషియల్స్తో, అది డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే రేపు ఉంటాము. రేపు డీటెయిల్గా ఆ ఎక్సర్సైజ్ అంతా జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా మనకు మన స్టేట్ నుంచి సౌమ్య మేడం గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా నేషనల్ ప్రాజెక్టు ఇది 3 స్టేట్లలో ఉంది కాబట్టి నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాలాజీ త్రిపాఠి గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా WFP నుంచి సౌమ్య గారు, అర్కా జ్యోతి గారు కూడా రిసోర్స్ పర్సన్గా మనతో పాటు, సుదీశన గారు అండ్ అర్కా జ్యోతి గారు వచ్చి ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మనకు ఈరోజు రేపు ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాన్ని మనకు నడిపిస్తారు. సో అది బ్రీఫ్గా ప్రాజెక్ట్ గురించి.